వాటర్ ప్రూఫింగ్ అంటే మెయిన్‌గా అనుకునేది వైట్ కెమికల్స్, వైట్ డ్యామ్ ప్రూఫ్ అలా అనుకుంటారు గానీ కాదు. ఈ కస్టమర్ గూడా చాలా తప్పు జేసిండు. ఏషియన్ పెయింట్స్ వాళ్ళని బుక్ జేసుకొని డాక్టర్ ఫిక్సిట్, ఏషియన్ పెయింట్ కలిపి ఇద్దరు జేసిర్రంట. ఇది వైట్ ఉండడానికి వైట్‌గానే ఉంది కానీ చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేసిర్రు కస్టమర్. మెయిన్ ఏందంటే క్రాక్స్ అనేది కటింగ్ చేయలేరు. మళ్ళీ మేము అనేది 1 ఇయర్ లోపలనే వాళ్ళకు సేమ్ లీకేజ్ అవుతుందంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఎలా చేస్తారంటే వాళ్ళ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఫస్ట్ వాష్ చేసుకుంటే ఎక్కడనైతే లూజ్ ఉంటుందో అదొకటి, ప్లస్ ఇంకా క్రాక్స్ అనేటివి కంప్లీట్గా ఓపెన్ అయిపోతాయి అని చెప్పినాము. క్రాక్స్ ఓపెన్ అయిన తర్వాత మిషన్తో కటింగ్ చేసుకున్న తర్వాత సిమెంట్ కెమికల్స్ అనేటివి క్రాక్ ఫిల్లింగ్కి సపరేట్ ఉంటుంది, ప్యాచ్ వర్క్స్కి సపరేట్ ఉంటుంది. ఈ రెండు అయిన తర్వాత బాండింగ్ ఉండడానికి సిమెంట్ కెమికల్ సపరేట్. మళ్ళీ ఇవి అయిన తర్వాత ఫైనల్గా కెమికల్ మళ్ళీ ఇంకోటి వేరే కంపెనీ కెమికల్తోని 2 లేయర్స్ కోటింగ్ చేసిన తర్వాత అప్పుడు ఫినిష్ అవుతుంది. మీకు ఇది గ్యారంటీ అనేది 10 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది. వేరే డిజిటల్ మీటర్స్ అనుకుంటా, వాటర్ చెకింగ్ అనుకుంటా చాలా ఇబ్బంది పడుకుంటా చెక్ చేయడానికి 5,000, మళ్ళీ వాళ్ళు చేయడానికి సపరేటు. ఇవన్నిటితో పబ్లిక్ అనేది ఫస్ట్ అట్రాక్ట్ అయిపోతారు ఈ డిజిటల్ మీటర్స్ అనే వరకు. దీంతో అట్రాక్ట్ అయిపోయి అది ఏందో చూడడానికి అది చెప్తారు, దాని సపరేటు మళ్ళీ ఇంకా ప్లస్ ఛార్జెస్ అలాగా 5,000 ప్లస్ ఇంకోటి సర్వీస్ ఛార్జెస్ అనేది 40 రూపీస్ ఎస్ఎఫ్టీ ఉంటుంది. మా దగ్గర కేవలం 25 రూపీస్ ఎస్ఎఫ్టీ, లేబర్ ఛార్జెస్, మెటీరియల్ 2 కలిపి ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు కస్టమర్స్కి. మళ్ళీ మా కంపెనీ అనేది మేమే ఉంటాం లైఫ్ లాంగ్ అనేది, వేరే వాళ్ళు చేంజ్ అవ్వడం ఉండదు. ఇలా చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే మేము కస్టమర్స్ దగ్గరికి డైరెక్ట్ మేమే వస్తాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా కూడా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. కంపెనీ అని అంటే వాళ్ళు చేంజ్ అయిపోతూనే ఉంటారు.